వికృత చేష్టలకు దుర్మార్గపు సంస్కృతికి సోషల్ మీడియా వేదికగా మారుతోంది. కాదు మారిపోయింది. ప్రణీత్ హనుమంతు వీడియో చాటింగ్, అందులో అతడి తూతుంబరు బ్యాచ్ చేసిన కామెంట్ సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేస్తున్నాయి. వాళ్ళ సంభాషణ చూసిన వాళ్ళ మైండ్ ఎలా మారిపోతుంది? ఇప్పుడు సోషల్ మీడియా మైనర్ల చేతిలో కూడా వచ్చేసింది. వాళ్ళపై ఎలాంటి ప్రభావం పడుతుంది? వీడియోలను తండ్రి కూతుళ్ల గురించి అసభ్యంగా మాట్లాడిన ప్రణీత్ హనుమంతు బ్యాచ్ తమ పిల్లల విషయంలోనూ అలానే బిహేవ్ చేస్తారా? ఇలాగే వికృత ఆనందం పొందుతారా? టీమిండియాకు T20 వరల్డ్ కప్ తీసుకొచ్చిన కెప్టెన్ రోహిత్ శర్మ కూడా వీళ్ళకి లోకువే. ఎంత దారుణమైన వీడియో చేశారో చూడండి. బ్యాట్స్మెన్ రైనా ఏమని పిలుస్తారు తమిళ్లో? చిన్న తల. అందుకే చిన్న తల ఏమన్నాడు బాల్ వద్దని. ఇది ఒక మీమ్ ఉండే చూడరా హిందీ వాళ్ళ కమెంట్ లో, అబార్షన్ కా తరీకా थोड़ा कैजुअल है. This is not throw ball. This is throw బాలుడు. Burra, this is actually not throw ball. This is cricket. నేనేమన్నా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చిన్న పిల్లలపై వీళ్ళ పైశాచిక కామెంట్స్ ఎంత దారుణంగా ఉంటాయో సెలబ్రిటీలు రియాక్ట్ అవడంతో విషయం తెలంగాణ ప్రభుత్వం దృష్టికి వెళ్ళింది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో పోలీసులు కేసు నమోదు చేశారు. హీరో అంటే స్క్రీన్ పై విలన్లను చావబాదటం, హీరోయిన్ కాపాడటమే కాదు, తాను రియల్ లైఫ్ లోను హీరో అని నిరూపించుకున్నారు సాయి ధరమ్ తేజ్. తల్లిదండ్రులకు సాయి ధరమ్ తేజ్ ఓ విజ్ఞప్తి చేశారు. సోషల్ మీడియా ప్రమాదకరంగా మారిందని, పిల్లల ఫోటోలు వీడియోల్ని పోస్ట్ చేసే ముందు జాగ్రత్తగా ఉండాలంటూ ఓ పోస్టు పెట్టారు ఆయన. సామాజిక మాధ్యమాలు నియంత్రించలేనంత క్రూరంగా భయానకంగా మారిపోయారన్నారు. కొన్ని మానవ మృగాల నుంచి పిల్లలను రక్షించుకోవాలన్నారు. సోషల్ మీడియా మృగాలకు తల్లిదండ్రుల బాధ అర్థం కాదన్నారు. తప్పుడు పోస్టులు పెట్టే వారిపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ, ఏపీ ప్రభుత్వాన్ని కోరారు సాయి ధరమ్ తేజ్. సాయి ధరమ్ తేజ్ ట్వీట్ కి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందించారు. పిల్లల జాగ్రత్తపై సూచనలు చేసిన సాయికి కృతజ్ఞతలు తెలిపారు. సమస్యను తమ దృష్టికి తెచ్చినందుకు ధన్యవాదాలంటూ సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. పిల్లల భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుందని చెప్పారు. సోషల్ మీడియా మృగాలపై చర్యలు తీసుకుంటామన్నారు. సోషల్ మీడియాలో పిల్లల్ని ఉద్దేశించి అసభ్యకరమైన పోస్టులు పెడితే సహించేది లేదని హెచ్చరించారు. తండ్రి కూతుళ్ల బంధాన్ని వికృతంగా కామెంట్ చేసిన ఇన్ఫ్లుయెన్సర్ ప్రణీత్ హనుమంతుపై సీరియస్ గా రియాక్ట్ అయ్యారు హీరో మంచు మనోజ్. ఇది సమాజానికి చాలా ప్రమాదకరమన్నారు. వేధింపులకు గురవుతున్న మహిళలకు అండగా నిలవాలన్న ఉద్దేశంతో పాజిటివ్ ఇంపాక్ట్ కోసం ఏడాది క్రితం తాను హనుమంతుతో మాట్లాడానని గుర్తు చేశారు. కానీ అతని నుంచి సరైన స్పందన రాలేదన్నారు. ఇప్పుడేమో చిన్నపిల్లల మీద భయంకరమైన వ్యాఖ్యలతో వికృతానందం పొందారంటూ మండిపడ్డారు. దీన్ని సీరియస్ గా తీసుకొని చర్యలు చేపట్టాలని దౌత్య అధికారులను కోరారు మంచు మనోజ్. ప్రణీత్ హనుమంతు వికారపు వీడియోపై నెటిజన్లు ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. ఇటు తెలంగాణలో కేసు బుక్ అవడంతో దెబ్బకు దిగొచ్చాడు దుర్మార్గపు ఇన్ఫ్లుయెన్సర్. తాను చేసింది తప్పు కాదంటూనే పశ్చాత్తాపం వ్యక్తం చేసే ప్రయత్నం చేశారు. ఆయన ఏమన్నారో చూద్దాం. మేము ఏదైతే రీల్ కి రియాక్ట్ అవుతూ
నవ్వుతూ మా స్టేట్మెంట్స్ వేసాము అదొక రియల్ క్యూట్ ఫాదర్ డాటర్ రిలేషన్షిప్ అనుకుంటున్నాను, బట్ ఇట్ వాస్ ఒరిజినల్లీ మెంట్ టు బి డార్క్ కామెడీ బేస్డ్ రీల్. ఆ సెటప్ ని బేస్ చేసుకొని మేము వేసిన జోక్స్ ని పీపుల్ ఆర్ రాంగ్లీ ప్రొజెక్టింగ్ ఇట్ యాజ్ మేము ఒక రియల్ ఫాదర్ డాటర్ రిలేషన్షిప్ ఇంకా సెక్యులైజ్ చేసామని. డెఫినేషన్ ఆఫ్ కామెడీ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది అండ్ ఇట్ వాజ్ గ్రోస్ మిస్జడ్జ్మెంట్ ఆన్ మై పార్ట్ టు కన్సిడర్ దిస్ కుడ్ బి ఫనీ. ఇప్పటిదాకా తప్పులు చేస్తూ కింద పడుతూ నేర్చుకున్నాను, బట్ ఈసారి చేసిన తప్పుకి నాతో పాటు చాలా మంది కింద పట్టుకెళ్ళాను. ఫస్ట్లీ మై పేరెంట్స్. గత 2 రోజులుగా చాలా మంది వాళ్ళ మీద రకరకాల పోస్ట్ చేస్తూ అబ్యూస్ చేస్తూ ఉన్నారు, బట్ ట్రస్ట్ మీ వెన్ ఐ సే దిస్, నేను వాళ్ళకి మంచి కొడుకు కాలేకపోయాను కానీ వాళ్ళకి ఎప్పుడు మంచి పేరెంట్స్ కాకుండా లేరు. సో మిమ్మల్ని అడుక్కుంటున్నాను, ప్లీజ్